ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్గొండ జిల్లా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖీ. ఎండీ జహంగీర్ ను అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి విజ్ఞప్తి. పూల దంపతుల కృషి మరవలేనిది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జుట్టా నాగేష్. డీటెయిల్స్ చూస్తే శక్తివంతమైన భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నల్గొండ జిల్లా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖీ, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడు పులిజాల ఆదిత్య అన్నారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా షానపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు బొంగరాల ప్రశాంత్, జిల్లా యువజన మోర్చా కార్యదర్శి భరత్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గణేష్ గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ జటావత్ ప్రకాష్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి వనం శేషు, బీజేవైఎం మీడియా కో కన్వీనర్ గోపి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక నల్గొండ ఎంపీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి షానపూడి సైదిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి ఈరోజు ఒక దేవగంలో ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన చూస్తే ఈరోజు కింద ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు చూసుకుంటే నరేంద్ర మోడీ పరిపాలనలో, గతంలో కాంగ్రెస్ పరిపాలనలో చూసుకుంటే దేశ ప్రజలకు అందరూ కూడా అర్థమైంది. నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ దేశానికి రక్షణ ఉంటుంది. నరేంద్ర మోడీ పాలనలో ఈ యొక్క పేదరిక నిర్మూలన అయితే అని చెప్పి ఈరోజు దేశ ప్రజలు నమ్ముతున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ అందించే ఈ యొక్క పథకాలు ఈరోజు దేశంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి పేద ప్రజలు కూడా ఈ యొక్క పథకాలు అందుతున్నాయి. దాంతోపాటు ఈ భారతదేశం ఒకప్పుడు చిన్న చూపు చూస్తున్న ప్రపంచ దేశాలు ఈరోజు నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుండి ఈ యొక్క భారతదేశాన్ని ఒక విశ్వగురుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలనలో ఒక జాతీయ రోడ్లు కానీ, గ్రామంలో సడక్ యోజన కింద గ్రామంలో రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, బుగ్గలు కానీ ఈరోజు కింద స్థాయి వరకు కూడా ఈ యొక్క దేశం సంబంధించిన పథకాలన్నీ కింద స్థాయి వరకు చేరుతున్నాయి. ఇవన్నీ మన ఈ 10 సంవత్సరంలో మన కళ్ళతో చూస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలన చూసుకుంటే కింద భూమి నుంచి పై వరకు ప్రతి ఒక్క స్కామ్లే జరిగింది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా గల్లీలో ఏ ప్రభుత్వంలో కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దాదాపు ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని మేము తెలియజేస్తాం. దాంతోపాటు ఒక నల్గొండ పార్లమెంటు విషయం గురించి వస్తే ఈ యొక్క నల్గొండ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా సరే ఒక ఫ్యామిలీ కుటుంబం వ్యవస్థ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులది, లేకుంటే జానారెడ్డి కుమారులది. ఈరోజు టికెట్లు చూసుకుంటూ కూడా కోమరెడ్డి కాకుండా రాజగోపాల్ రెడ్డి కాకుండా అలా ఫ్యామిలీ హోల్కి సంబంధించిన టికెట్ల కోసం కొట్లాట. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆల్రెడీ కొడుకుని గెలిపించిన జానారెడ్డి, మళ్ళీ రాజ్యసభ కోసం పోరాడుతున్న జానారెడ్డి ఈరోజు మళ్ళీ కొడుకుని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి తెచ్చుకుంది. అటు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో మన నల్గొండ జిల్లాకు ఎంపీ ఎలాంటి ఒక్కసారి ఎంపీ చేసిన కానీ కనీసం ఆయన పర్యటన లేవు, ఆయన ఎంపీగా చేసిన అభివృద్ధి లేదు, కనీసం ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి ఈరోజు మన నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎలక్షన్స్. అటు పోతే వాళ్ళ దంపతులు ఈ యొక్క మరియు ఈరోజు కంచర్ల భూపాలరెడ్డి బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఆల్రెడీ తమ్ముడు ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ ఎవరు దిక్కుద్దిమా లేక బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అంటే ఈ యొక్క నల్గొండల ఈ యొక్క కుటుంబ పాలన తప్ప మిగతా ప్రజలు పోటీ చేయొద్దా, సామాన్యులు పోటీ చేయొద్దా? వీళ్ళు అనుకున్న వాళ్ళే
గెలవాలా, ఇలా కుటుంబాలే గెలవాలని చెప్పి ఈరోజు సామాన్య ప్రజలు చాలా మంది కోరుకుంటారు. ఈరోజు ఇక్కడ జానారెడ్డికి చాలా అహంకారం పెరిగింది. నేను నా కొడుకును ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిపించుకున్నా, రెండో కుమారుని కూడా నేను ఎంపీ గెలిపించుకుంటే నేను రాజ్యసభ్యుడిని అవుతానని చెప్పి చాలా ఆశతో ఉండు. ఆ ఆశ దేశ ప్రజలందరూ, నల్గొండ అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్ ప్రజలందరూ కూడా దాన్ని తిప్పికొడతారని తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరు చేస్తున్న నాటకాలు మనం చూస్తున్నాం. ఈరోజు గల్లీలో లేని బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో రావాలంటే 543 స్థానాలకి కనీసం 276 గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 50 నుంచి 60 స్థానాలు పోటీ చేసి నేను ఈరోజు కేంద్రంలో వస్తున్నానని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేది 16 స్థానాలు, కేంద్రాన్ని మెడల్ వస్తుందా అని చెప్తుంది. ఇవన్నీ హెచ్చులకు పోతున్నారు తప్పితే వాళ్ళతో అయ్యేది లేదు, ఏం లేదు. వాళ్ళకి ఓట్లు వేసి దండగా ఈరోజు ప్రజలందరూ చూసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో యువత ఎక్కువ శాతం ఉన్నారు. ఆ యువత అంతా నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపడం వల్ల మనం ఒక కరోనా నుంచి బయటపడ్డాం. ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంలో మెరుగుగా పోతుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం మన యువత వల్లనే జరిగింది. యువత ఎక్కువ శాతం ఓటింగ్ మనకి బీజేపీ వైపు మొగ్గు చూపారు. సేమ్ అలానే చూసుకుంటే భారతదేశంతో పోలిస్తే నల్గొండ పార్లమెంట్లో కూడా 20 నుంచి 20% యువత ఉన్నారు. ఇంకా 20% మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ మనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసే పథకాలన్నీ చూసి శానంపూడి సైదిరెడ్డి గారిని మద్దతు ఇవ్వాలని మేము పిలుపునిస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎస్వి న్యూస్. ఈరోజు స్వర్గీయ జ్యోతిబా పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని చిట్యాల్లోని మహనీయుల విగ్రహాల వద్ద ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి మహనీయుల విగ్రహాల నిర్మాణ వ్యవస్థాపక చైర్మన్ పోకల దేవదాస్ నేతృత్వంలో విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్ బోడ స్వామి, దళిత నాయకులు గాలి లింగయ్య, పోకల అశోక్, పోకల యేసురత్నం, పోడ శ్రీను, నూనె శ్రీకాంత్, జిట్ట మల్లేష్, కుక్కల భిక్షం, గంగారం గణేష్, చిత్రగంటి నాగరాజ్, పోకల స్వామి, గాదె ఎల్లేష్, జిట్ట శేఖర్, జిట్ట వెంకన్న, బరాల యాదగిరి, జిట్ట శ్రీకాంత్, బొడ్డు బాబురావు, బీసీ సంఘ నాయకులు నారబోయిన శ్రీనివాస్, జంపాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎస్వి న్యూస్. చౌటుప్పల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమం శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణ సందర్భంగా మహిళా భక్త మండలిచే తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమం దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్త మండలి పాల్గొన్నారు. కార్యక్రమంలో వెన్రెడ్డి సంధ్య, కామిశెట్టి శైలజ, ఉజ్జిని మంజుల, పోలోజు శ్రీలత, బొబ్బుళ్ల సంధ్య, ఉప్పల కుస్మ, కామిశెట్టి శ్రీదేవి, బొబ్బిళ్ల మాధవి, చింతల కరుణ, నాంపల్లి సంగీత, బొబ్బిళ్ల సుజాత, తాడి పద్మ, బ్రాహ్మణ సేవా సమితి కటకం సునీత, గోరంటి సంధ్య, నాంపల్లి సంగీత, సింగగిరి కొండ శైలజ, దాచేపల్లి రమాదేవి, కామిశెట్టి కావ్య, సముద్రాల వాణి, సోమరపు లక్ష్మమ్మ, కాసల కౌసల్య, ఉప్పల దీపిక, కాసాని ఐలమ్మ, మామిడి వెంకటమ్మ, పోలోజు శ్రావణి, విశ్వనాథుల ఝాన్సీ, సురోజు శోభారాణి, కీర్తన, రాజశ్రీ, సింగిరెడ్డి రజిత, యాట మణిమాల, కామిశెట్టి రాణి, నాంపల్లి అమృత తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. చైర్మన్, డైరెక్టర్ బొబ్బిల మురళి, కామిశెట్టి చంద్రశేఖర్, పోలోజు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 17న జరిగే శ్రీరామనవమికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. చౌటుప్పల పురపాలక కేంద్రంలో అత్యంత వైభవపేతంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు మహిళా మండలి భక్తుల చేత తలంబ్రాలు తయారు చేసే విధానాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని మరి కళ్యాణానికి ముందు 4 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. కావున భక్తులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కళ్యాణానికి పెద్ద ఎత్తున వచ్చేసి స్వామివారి సీతారాముల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామచంద్ర కళ్యాణము ఈ నెల 17 తారీఖున జరుగుటకు నిశ్చయించినారు.
కావున దానికి తలంబరాలు తయారు చేయడం కోసము మహిళలచే ఈ కార్యక్రమం నిర్వహించడము. 17 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు శ్రీరామ కళ్యాణం ఉంటుంది. అలాగే తదనంతరం భోజన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపా కటాక్షం కాగలరని కోరుచున్నాము. ఇట్లు ధర్మకర్త మండలి చౌటుప్పల్. చౌటుప్పల పట్టణంలోని భవానీనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు మహిళల చేత తలంబ్రాల బియ్యం కలిపేటువంటి కార్యక్రమం దేవాలయంలో ప్రారంభించాం. ఈ రోజు నుండి స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 16వ తారీఖు స్వస్తివాచనము, అంకురారోపణము, ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతుంది. 17వ తారీఖు బుధవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగినవి. కళ్యాణం స్థానిక బస్టాండ్ సమీపంలో కార్యక్రమం జరుగుతుంది. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు సమావేశం భువనగిరి గూడూరు కన్వెన్షన్ లో జరిగింది. నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కార్యకర్తలను ఉద్దేశించి మోడీని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని, నన్ను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదివాసులకు సప్లాన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఆదివాసీ ఉత్పత్తుల మార్కెటింగ్. నెక్స్ట్ మైనార్టీల గురించి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. మనం ఎవరము ఏ మతాన్ని కించపరచట్లేదు. అందరికంటే ఎక్కువ ముస్లింస్లకు ఇస్తున్నాం. మనం ఇచ్చిన పథకాల్లో ముస్లింలు 12% ఉన్నా 30% ముస్లింస్ వాడుకుంటున్నారు. ఈ సంగతి వాళ్ళకి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఫస్ట్ మోడీ గారు నంబర్ 1, తర్వాత కొంత గొప్ప అభ్యర్థి. నెక్స్ట్ ఒక డాక్టర్, మీకు తెలుసు చెప్పలేకనే నా గురించి నాకు తెలుసు కదా. ఒక ఉద్యమకారుడు, ఒక ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ పీపుల్, ఒక రచయిత, ఒక ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. నకరకల్లు మునుగోడు నియోజకవర్గాల అత్యధిక ఓటు బ్యాంకును సాధించి ఆ జిల్లా అధ్యక్షులు పెద్దలు మిత్రులు గౌరవనీయులు డాక్టర్ వర్షిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. फिर एक बार
సభాధ్యక్షులు లింగస్వామి గారికి. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్యగా కొనసాగుతున్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గురువారం నాడు జరిగిన సిపిఎం గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసే జహంగీర్ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు గల వామపక్ష కమ్యూనిస్టు అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఎర్రజెండా ఘనతను చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నెలకంటే నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్, మండల పార్టీ కార్యదర్శి ఆరూరి శ్రీను, మండల నాయకులు కత్తుల లింగస్వామి, మాజీ ఎంపీటీసీ మెంబర్ దేశబోయిన స్వరూప, గ్రామశాఖ కార్యదర్శి పందినారేష్, ఆరూరి శంభయ్య, మామిడి రాములు, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల విద్య కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల కృషి మరవలేనిదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. పూలే జయంతి సందర్భంగా గురువారం నాడు చిట్యాల మండల కేంద్రంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం నిరంతరం పనిచేసిన ఆదర్శ దంపతులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మెంబర్ పానుగుల్ల అచ్చాలు మరియు నారబోయిన శ్రీనివాసులు, కేబీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, జిట్ట కృష్ణ, బారాల యాదగిరి, చిత్రగంటే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టమట రఘు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మండల స్థాయి విస్తృత సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ హాజరయ్యారు. మార్చి 15 వచ్చింది, జూన్ 4 దాకా ఈ లోపు ఏ పని చేయడానికి లేదు. ఓ రోడ్ వేయడానికి లేదు, ఓ నీళ్ళు వేయడానికి లేదు, ఓ బడి పోవడానికి లేదు. అధికారులు ఏం చేస్తారు, హాస్పిటల్ విజిట్ చేయడానికి లేదు, కలెక్టర్ ఏం చేస్తున్నారో మాట్లాడడానికి ఏమి లేదు. ఇన్ని రోజులు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో జరిగినటువంటి ఎన్నికలలో 68 దశలు. అప్పుడు స్వతంత్రం వచ్చింది, ఏ ప్రాంతం ఎక్కడుందో, కరెంట్ ఉందో, రోడ్డు ఉండదు, వ్యవస్థ ఉండదు, అధికారులు తక్కువ ఉంటారు. అలాంటి పరిస్థితి ఎక్కడుందో దాని తర్వాత అంత లాంగ్ టైం తీసుకున్న ఎలక్షన్ ఇదే. ఇన్ని రోజులు కోడ్ ఉండడం అనేది నిజంగా మన ప్రాంతాల అభివృద్ధికి నష్టం. లేకుంటే ఇప్పటి వరకు అందరికీ ముగ్గురు పోసేది ఇల్లు కట్టుకునే వాళ్ళు. అదే విధంగా ఇంకా రైతు బంధు మిగతా వాళ్ళని కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా పడేటి, కొంత రుణమాఫీకి అవకాశం స్టార్ట్ చేసేది. అదే విధంగా ఇంకా చాలా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలయ్యేది. కానీ ఖచ్చితంగా ఈ జూన్ తర్వాత మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరిగెడుతుంది. మేము కూడా లక్ష్యంతో పరిగెడుతున్నాము. నాకు తోడుగా అన్న మరి బలరామన్న కూడా ఉంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి మనకు అనేక నిధులు వస్తాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేమే వస్తామని. ఎక్కడైనా 10 ఏళ్ళే మోడీ గారు చెప్పుకున్నట్టే కేసీఆర్ గారు కూడా మాకు 90 సీట్లు వస్తాయి, 105 సీట్లు వస్తాయని కూడా చెప్పిండు. కానీ ఏమైంది, 65 సీట్లతోటి మనం ఇవాళ అధికారంలోకి వచ్చినాం. వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు, కానీ మనం తక్కువ చెప్పుకుంటాం, ఎక్కువ పని చేసుకోవాలి. కాబట్టి ఇంకా మన గ్రామాలలో ఫారెస్ట్ సమస్యలు కానీ ఇవన్నీ మాట్లాడాలంటే సెంట్రల్లో మరి బలరామన్ ఉండాలి. ఆయన ఒక అనుభవజ్ఞుడు, గతంలో మంత్రిగా చేసిండు. ఏ శాఖ ఎక్కడ ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుంది. మనలాంటి వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా సెంట్రల్ నుంచి తీసుకొస్తారు. మన గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉంటారు. ఇద్దరు కలిస్తే ఆయన సొంత ఊరు ఎక్కడో కాదు, మన దగ్గరే, మన ఏరియా వ్యక్తి, మన ప్రాంత బిడ్డ. మా ఇద్దరు ఒకటే ఎంపీటీసీ పార్టీ, ఇద్దరు ఒకటే దగ్గర 2 కిలోమీటర్ల దూరం. కాబట్టి మతాలు ప్రాంతాలను కాకుండా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కవితను చూసిరు, సీతారాం నాయకుని చూసిరు. వాళ్ళు ఏం చేసిరు, ఏం తెచ్చిరో ఒక్కసారి చూడండి. కనీసం గ్రామాలలో కూడా రాలేదు, తిరగలేదు. ఓట్లు అప్పుడే వస్తారు, పోతారు. వాళ్ళ మనుషులు ఏదేదో చెప్తారు. మనకు ఊహకొచ్చే సమస్య.
హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వారిలో న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు మాదరపోయిన నర్సయ్య, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రపు సుదర్శన్, యూత్ అధ్యక్షులు గౌటే గణేష్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నరసింహులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ, సీనియర్ నాయకులు కోట్ర సంపత్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బడుగుల బాలకృష్ణ, సీనియర్ నాయకులు బి వెంకటేష్, రంగుల వేణు, అడ్వకేట్ పెంటం రాజేష్, పెంటం యాదగిరి, రెడ్డిపాక చిన్న, కొయ్యాడ రమేష్, సురేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ మాట్లాడుతూ సామాజిక విముక్తి ప్రదాత, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేసిన వ్యక్తి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజ్ను ఏర్పాటు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఆయన బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేలో ప్రారంభించారు. ఆయన సమాజానికి చేసిన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని యువతను కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా మహనీయుల కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో మరి బాబు జగజీవన్ రాయ్, అదేవిధంగా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నెలలో జరుపుకున్న ఉత్సవాల సందర్భంగా ఈరోజు మరి జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు ఈరోజు శతాబ్ది భవన్ హైదరాబాద్ నల్లకుంటలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఆ మహనీయుడి చేసిన సేవల్ని ప్రతి వ్యక్తికి మనము అవగాహన కల్పించవలసినటువంటి సందర్భము ఎంతైనా ఉంది. వారు ఆనాడు ప్రయోజనాల కోసం పోరాడినటువంటి మహా గొప్ప త్యాగశీలి. ఆ రోజుల్లో మొట్టమొదటి పాఠశాల, మహిళా పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సతీ సమేతంగా మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలని ఏర్పాటు చేసినటువంటి గొప్ప చరిత్ర వారిని. వారు చేసిన సేవలు అమోఘము, అద్భుతము, అద్వితీయం. వారి సేవల్ని గుర్తు చేస్తూ ఈరోజు 198వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో చరిత్ర కలిగి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధులు ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కలిగిన పార్టీ అని అన్నారు. సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎంపిక చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, గిడుగు రుద్రరాజుకి, ఉత్తరాంధ్ర రాకేష్ రెడ్డికి, మన్యం జిల్లా డీసీసీ నిమ్మక సింహాచలంకి సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మువ్వల పుష్పారావు ధన్యవాదములు తెలిపారు. మన్యం జిల్లా డీసీసీ నిమ్మక సింహాచలం మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి కుంటుపడిందని, పెద్దగా మార్పుల అభివృద్ధి లేదని, ఒక అవకాశం కాంగ్రెస్కి ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ధన్యవాదములు. సాలూరు నియోజకవర్గ ప్రజలందరికీ సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు జీవన్, సిద్ధరయ్యతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా 9 గ్యారెంటీలు అమలు కావాలంటే, అలాగే ఎన్ఆర్జీఎస్ పథకం అధిష్టానం నన్ను గుర్తించి నన్ను శర్మిల మేడం గారు, నెక్స్ట్ గిరిగి రుద్రరాజు గారు, రాకేష్ రెడ్డి గారు, డీసీసీ మన్యం జిల్లా డీసీసీ నిమ్మక సింహాచలం గారు అందరూ కూడా నన్ను ఈ సాలూరు నియోజకవర్గాన్ని అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నిరుద్యోగిని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగం కోల్పోయి గిరిజన పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల నేను పోరాటం చేసి ఇస్తారు. ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాల కోసం తీసుకొస్తుంది, ప్రజల్ని స్వేచ్ఛ హక్కునిస్తుంది, లౌకికవాదాన్ని కాపాడుతుంది అనేటటువంటి భావన అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మరి గత పాలకులు 20 సంవత్సరాలుగా పరిపాలిస్తూ, అలాగే ముందున్నటువంటి పరిపాలకులు వాళ్ళకు 10-15 సంవత్సరాలు పరిపాలించి ఈ నియోజకవర్గాన్ని అయితే పూర్తిగా గిరిజన వ్యవస్థని అణగదొరిగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయే తప్ప.
నేరడిచర్ల పట్టణ పరిధి రామాపురం మహాత్మా జ్యోతిరావు బాపులే బీసీ గురుకుల విద్యాలయం నందు బహుజన రథసారథి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవాన్ని నేరడిచర్ల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ నాడు సమాజ వెనుకబాటుతనానికి అవిద్య మూల కారణమని, విద్యను సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలకు మరియు అధిక సంఖ్యలో గల బడుగు బలహీన వర్గాల ప్రజలకు దూరం చేస్తూ వస్తున్న నాటి దురాచారాలను అంటరానితనాన్ని నిరసిస్తూ అగ్రకులాల దమనకాండన అవమానాలను ఆటంకాలను ఎదుర్కొని విద్యను స్త్రీలకు మరియు అణగారిన వర్గాలకు చేయవలసిన బలహీన వర్గాల దీన జనబాంధవుడు జ్యోతిరావు పూలే అని అనేకులు కొనియాడారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు, క్లబ్ అధ్యక్షుడు చెల్ల ప్రభాకర్ రెడ్డి, పూర్వాధ్యక్షులు సుంకర క్రాంతి కుమార్, కార్యదర్శి జిలకర రామస్వామి, ఉపాధ్యక్షుడు కర్రి సూర్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటప్పయ్య, క్లబ్ సభ్యులు చిత్రం విశ్వనాథ్, యారవ సురేష్, వెంకటరెడ్డి, కోటేశ్వరరావు మరియు పాషం లుకాస్, ఉపాధ్యాయులు రాము, జ్యోతి, వెంకన్న, ప్రకాష్, సోమయ్య, చిన్నారి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మృదువైనటువంటి మధురమైనటువంటి పాట పాడి 2 మాటలు చెప్పాలని కోరుతున్నా. మనిషై పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. ఓకే, ఇప్పుడు 100 ఏళ్ల క్రితం పుట్టినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం అంటే ఆయన మరి ఒక ఇలవేల్పు, భారతావనికి ఒక ఇలవేల్పు, మహాపురుషులు, పట్టుదల, అదేవిధంగా నాలెడ్జ్, జ్ఞానవంతుడు, అదేవిధంగా మరి అంతేకాకుండా ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి జ్యోతిబా పూలే జయంతి మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మా సోదర తుల్యులు మరి మీ పాఠశాల ప్రిన్సిపల్ వెంకటప్పయ్య సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడో కాకుండా ఒక మహాత్ముని పేరు మీద నడుస్తున్నటువంటి జ్యోతిబా గురుకుల విద్యాలయంలో జరుపుకునే అవకాశాన్ని తీసుకుంటున్నటువంటి మా లయన్ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా క్లబ్ సభ్యులందరికీ కూడా, సోదర క్లబ్ సభ్యులు, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల్ని, అదేవిధంగా చిన్నారి విద్యార్థులందరికీ కూడా ఆ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు మరి ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నటువంటి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి వాస్తవంగా భారత్ అనేక విభిన్న కులాలు, జాతులు, తెగలు, వర్గాల సమ్మేళనం అయినా కూడా దీన్ని ఒక తాటి మీద నడుపుకోగలుగుతున్నామంటే మన భారత ప్రజల యొక్క మరి జీన్స్లోనే ఉంది. మరి అంతటి దాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించినటువంటి వైతాళికులు ఎందరో ఉన్నారు. అనాదిగా వేల సంవత్సరాల నుంచి కూడా మరి మన సాహిత్యాల నుంచి వారు అందించినటువంటి మరి అడుగుల యొక్క అనుచరణతోటి
నడిపిస్తూ ఉన్నటువంటి భారత సమాజ వైతాళికులకు ఈ సందర్భంగా వినమ్ర నమస్సులు తెలియజేసుకుంటూ, మరి వాస్తవంగా మహాత్మా జ్యోతిబా పూలే చాలా అట్టడుగు స్థాయి మరి వర్గానికి చెందినటువంటి వాడు అయినా కూడా మరి ఆయన యొక్క చిన్న కమిట్మెంట్, ఒక పట్టుదల, మరి ఆ రోజు ఆయన తన యొక్క 7వ తరగతిలోనే ఆయన విద్యని మరి ఆపేసిన సందర్భంలో ఆయన తెలివిని ప్రజ్ఞని గమనించినటువంటి ఒక ముస్లిం, అదేవిధంగా ఒక క్రైస్తవ మరి ప్రముఖులు ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆయన గుర్తించి, ఆయనలోని ప్రజ్ఞను గుర్తించి ఆయనను మళ్ళీ చదువు కొనసాగించే విధంగా వారి నాన్న గోవిందరావు గారిని ప్రేరేపించడం. వారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్గొండ జిల్లా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖీ. ఎండీ జహంగీర్ను అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి విజ్ఞప్తి. పూలే దంపతుల కృషి మరవలేనిది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జుట్టా నాగేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.